మరోవైపు నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్లు ఈసీకి కంప్లైంట్ చేశారు. సీఈఓకు లేఖ రాశారు టీడీపీ ఎంపీ కనకమేళ్ల రవీంద్ర కుమార్. పెగాసిస్ సాఫ్ట్వేర్ సాయంతో లోకేష్ ఫోన్ ట్యాప్ చేసినట్లు ఈ కంప్లైంట్లో పేర్కొన్నారు. టీడీపీ నేత నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్లు ఈసీకి కంప్లైంట్ చేశారు. సీఈఓకు లేఖ రాశారు టీడీపీ ఎంపీ కనకమేళ్ల రవీంద్ర కుమార్. పెగాసిస్ సాఫ్ట్వేర్ సహాయంతో లోకేష్ ఫోన్ ట్యాప్ చేసినట్లు ఆ కంప్లైంట్లో పేర్కొన్నారు. ఉన్నత పోలీస్ అధికారులు కూడా దీనికి ఏం సమాధానం చెప్తారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెగాసిస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ప్రధాన ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఇవాళ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారి ఫోన్ దగ్గర నుంచి, జనసేన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ ఫోన్ను కూడా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా డీజీపీ అండదండలతో అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఆంజనేయుల ఆధ్వర్యంలో కొంతమంది డిఎస్పీలు చాలా స్పష్టంగా వాళ్ళ పేర్లు కూడా నేమ్ చేశాం. నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కొంతమంది పోలీస్ అధికారులు, డిఎస్పీలు, కింద స్థాయి అధికారులు, పై స్థాయి అధికారులు అందరూ కూడా కలిసి ఈ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. రాజ్యాంగబద్ధ సంస్థలకు ఉన్న అధిపతులను కూడా మీరు ట్యాప్ చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గం, అమానుషం. దీని మీద బయట పెట్టమని సమాధానం చెప్పకుండా మేము చాలాసార్లు ప్రశ్నించాం. అట్లాగే ఏపీ ఇంటెలిజెన్స్ ఎవరైతే చీఫ్గా ఉన్నారో అడిషనల్ డీజీ ఆంజనేయులు కూడా మేము చాలాసార్లు ప్రశ్నించాం. వైసీపీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి, రామచంద్రారెడ్డి దగ్గర నుంచి వాళ్ళు కూడా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మా దగ్గర, మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి మాట్లాడినా కూడా ప్రభుత్వం నోరు మెదపలేదు. ఇప్పుడు ఈ వాస్తవాలన్నీ కూడా బట్టబయలు అవుతూ ఉన్నాయి. ఇవాళ నారా లోకేష్ బాబు ఫోన్ ట్యాప్ అయిందని ఇవాళ యాపిల్ సంస్థ బయట పెట్టే వరకు కూడా ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ఒక్క అధికారి కూడా ఉలుకు పలుకు లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి తాడేపల్లి కొంపలో పెట్టి ఇవాళ ఈ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేస్తూ ఉన్నారు. దీని మీద సమాధానం చెప్పాలని కూడా నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మొన్న తెలుగుదేశం పార్టీ వర్క్షాప్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన 3 పార్టీ నాయకులు వస్తే నిస్సిగ్గుగా మరి పోలీస్ యంత్రాంగం, బాధ్యత గల ఉన్నతాధికారులు, కానిస్టేబుల్ విశ్వేశ్వరరావుని ఆ వర్క్షాప్కు పంపించి అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా రికార్డ్ చేసి అతని ఫోన్ని అవన్నీ కూడా పట్టుకొని బయటపెట్టి ఆ వాస్తవాలన్నీ కూడా ఆ రోజు మా నాయకులంతా కూడా మీడియాకు చెప్పడం జరిగింది. ఇవాళ ఉన్నత పోలీస్ అధికారులు కూడా దీనికి ఏం సమాధానం చెప్తారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెగాసిస్ సాఫ్ట్వేర్ను